ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ ఒక పేరు హాట్ టాపిక్ గా మారింది. అదే విజయసాయిరెడ్డి. రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు కనిపించిన ఆయన ఒక్క ప్రకటనతో మళ్లీ చర్చలకి కేంద్రంగా నిలిచారు. తన రాజకీయ భవిష్యత్తుపై త్వరలోనే కీలక ప్రకటన చేస్తానని చెప్పడంతో ఊహాగానాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. వైసీపీలోకి తిరిగి వెళ్తారా, లేదంటే బీజేపీ వైపు అడుగులు వేస్తారా, లేదంటే కొత్త రాజకీయ దారి ఎంచుకుంటారా అనే చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. సాయిరెడ్డి పెట్టిన ఒక్క ట్వీట్ తోనే రాజకీయ వర్గాలలో లెక్కలు మారిపోయాయి. ఇప్పుడు అందరి చూపు విజయసాయిరెడ్డి ప్రకటించబోయే నిర్ణయంపైనే ఉంది. విజయసాయిరెడ్డి ప్రకటనతో ఏపీ రాజకీయాలలో కొత్త సమీకరణాలు తెరపైకి వస్తాయా? అసలు విజయసాయిరెడ్డి ఫ్యూచర్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామం చోటు చేసుకుంటుందో చెప్పడం చాలా కష్టం. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా కనిపించిన విజయసాయిరెడ్డి ఇప్పుడు మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా త్వరలో తన రాజకీయ భవిష్యత్తుపై మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడిస్తానని ప్రకటించడంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల దృష్టి అంతా విజయసాయిరెడ్డిపై పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి విజయసాయిరెడ్డి పేరు ఆ పార్టీతో విడదీయరాని సంబంధం కలిగి ఉంది. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, పార్టీ వ్యూహకర్తగా, ఢిల్లీలో వైసీపీ ప్రధాన ప్రతినిధిగా, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసే కీలక నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది. పార్లమెంట్లో పార్టీ తరపున వాదనలు వినిపించడం నుంచి జాతీయ స్థాయిలో రాజకీయ సంబంధాలను కొనసాగించడం వరకు అనేక బాధ్యతలను నిర్వహించారు సాయిరెడ్డి. వైసీపీ ఢిల్లీ రాజకీయాల్లో విజయసాయిరెడ్డి ముఖచిత్రంగా నిలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే కాలక్రమంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పార్టీలో అంతర్గత విభేదాలు, కోటరీ రాజకీయాలు, తనకు ప్రాధాన్యం తగ్గిందనే అభిప్రాయాలు బయటకు రావడం ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికే కాదు, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ నిర్ణయం అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది. ఎందుకంటే జగన్ కు అత్యంత సన్నిహితుడుగా భావించిన నాయకుడు ఒక్కసారిగా పార్టీని వీడటం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి తన రాజకీయ వ్యాఖ్యల్లో కూడా మార్పు తీసుకొచ్చారు. కొన్ని సందర్భాల్లో వైసీపీ నాయకత్వంపై పరోక్ష విమర్శలు చేశారు. మరోవైపు టీడీపీ ప్రభుత్వ విధానాలపై కూడా విమర్శలు గుప్పించారు. అంటే ఏ ఒక్క పార్టీకి పూర్తిగా అనుకూలంగా కనిపించకుండా స్వతంత్ర రాజకీయ వైఖరిని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. ఇదే ఇప్పుడు ఆయన భవిష్యత్తుపై మరిన్ని ఊహాగానాలకు కారణమవుతుంది. ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న ప్రచారం విజయసాయిరెడ్డి మళ్లీ వైసీపీలోకి వెళ్తారన్నది. దీనికి కారణం కూడా లేకపోలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన పోషించిన పాత్ర, జగన్తో ఉన్న సుదీర్ఘ రాజకీయ అనుబంధం, వైసీపీ నిర్మాణంలో ఆయన చేసిన కృషిని చాలా మంది ఇప్పటికీ గుర్తు చేస్తున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే మాటను ఉదాహరణగా చూపిస్తూ పరిస్థితులు మారితే తిరిగి వైసీపీలోకి వెళ్లే అవకాశాన్ని కొందరు పూర్తిగా కొట్టిపారేయడం లేదు. అయితే మరోవైపు దీనికి వ్యతిరేక వాదనలు కూడా ఉన్నాయి. పార్టీని వీడిన తర్వాత జరిగిన పరిణామాలు, పరస్పర విమర్శలు, అంతర్గత విభేదాల నేపథ్యంలో మళ్లీ అదే పార్టీలో చేరడం అంత సులభమైన నిర్ణయం కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాంటి నిర్ణయం తీసుకోవాలంటే ఇరు వర్గాల మధ్య రాజకీయ అవగాహన అవసరం. ప్రస్తుతం అలాంటి సంకేతాలు మాత్రం బహిరంగంగా కనిపించడం లేదు. అధికారికంగా వైసీపీ నుంచి కూడా ఎలాంటి ఆహ్వానం వెలువడలేదు. విజయసాయిరెడ్డి కూడా తిరిగి వైసీపీలో చేరతానని ఎక్కడా ప్రకటించలేదు. మరోవైపు విజయసాయిరెడ్డి భవిష్యత్తుపై ఎక్కువగా వినిపిస్తున్న మరో ప్రచారం భారతీయ జనతా పార్టీ. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలతో ఆయనకు మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. పార్లమెంట్ వ్యవహారాలపై మంచి అవగాహన ఉన్న నాయకుడిగా జాతీయ రాజకీయాల్లో కూడా ఆయనకు గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీలో చేరే అవకాశాలపై కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అయితే ఇప్పటి వరకు బీజేపీ నాయకత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. విజయసాయిరెడ్డి కూడా బీజేపీలో చేరుతున్నట్లు ఎక్కడా ప్రకటించలేదు. ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే దిశగా ఆలోచిస్తున్నారనే విశ్లేషణ. దీనికి కారణం ఆయన ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీకి ప్రత్యామ్నాయం అవసరమని ఆయన పలుమార్లు చెప్పారు. అలాగే మీడియా రంగంలోకి కూడా వస్తానని ప్రకటించారు. ఈ రెండు అంశాలను కలిపి చూస్తూ భవిష్యత్తులో రాజకీయంగా కొత్త వేదికను నిర్మించే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే కొత్త పార్టీ స్థాపించడం మాటల్లో చెప్పినంత సులభం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా బలమైన నాయకత్వం, గ్రామస్థాయి క్యాడర్, ఆర్థిక వనరులు, స్పష్టమైన రాజకీయ సిద్ధాంతం, ప్రజల్లో గుర్తింపు, ఎన్నికల నిర్వహణ సామర్థ్యం వంటి అనేక అంశాలు అవసరం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ కూటమి అధికారంలో ఉంది. వైసీపీ ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతుంది. ఈ రెండు ప్రధాన రాజకీయ శక్తుల మధ్య కొత్త పార్టీకి స్థిరమైన రాజకీయ స్థానం సంపాదించడం అంత తేలికైన విషయం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో విజయసాయిరెడ్డి చేసిన తాజా ట్వీట్ మరింత ఆసక్తిని రేకెత్తించింది. తన రాజకీయ పునఃప్రవేశం, భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడిస్తానని ఆయన ప్రకటించారు. అలాగే తనది స్వతంత్ర భావజాలమని, ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలు, రాజకీయ ప్రలోభాలకు లోను కాకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా అనేక అర్థాలకు తావిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గతంలో కూడా చివరి నిమిషంలో కీలక నిర్ణయాలు వెలువడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందువల్ల విజయసాయిరెడ్డి ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారనే అంశంపై రాజకీయ పార్టీలతో పాటు కార్యకర్తలు, విశ్లేషకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన నిర్ణయం వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తుకే పరిమితం అవుతుందా, లేక రాష్ట్ర రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం చూపుతుందా అనేది రాబోయే రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.